కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. 4 నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండంగా 24 గంటల కరెంట్ వచ్చింది. కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానలలో పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది. దవాఖానలలో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. అప్పుడేమో 4000 పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిండ్రు, చేతులల్లో మొక్కిండ్రు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? అప్పుడు చేతులు మొక్కిండ్రు, ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మాటలు చెప్పినారు, కానీ ఈరోజు ఏ గ్యారంటీలు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాయి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? మీరు చూస్తారా? ఒకసారి టీవీ లేపేయమంటారా? యాద్ చేయాలి నా పాతయి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు. బాబు ఒకసారి చూపియది కూడా మా జనాలకు. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినాదే రుణమాఫీ ఎవరికన్నా? ఏం చెప్పిండు? 9 తారీఖు నాడు కుర్చీలో కూర్చోగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం పెడతా అన్నాడు. వచ్చినాయా రుణమాఫీ ఎవరికన్నా? నేను అందుకే మీకు చెప్తున్నా, రుణమాఫీ అయినోళ్ళు 2 లక్షలు మాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది. కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి. ఇప్పుడు వడ్లు వచ్చినాయి, యాసంగి వడ్లు వచ్చినాయి ఊళ్ళలో. మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు బోనస్ ఇస్తాడా, బొంద వెట్టుమంటాడా? ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా? అయినా 2500కి వడ్లు కొనాలన్నా వద్దా? కొనకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? బొంద పెట్టడానికి తయారున్నారా మీరంతా? 2500కు వడ్లు కొంటా అని మాటిచ్చిండు, ఓట్లు వేసుకున్నాడు. ఓడ దాటినాక ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అయిన కథ. మరి ఇప్పుడు 2500కు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు? ఇప్పుడు 1800, 1900కే పోతున్నాయి. 2203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. దానికి 500 కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం? ఏం చేద్దాం? జర బొంద వేద్దామని వాళ్ళు చేయలేవటరు చూస్తా. ఇక కాంగ్రెస్ పార్టీకి బొంద వేద్దామని వాళ్ళు చేయలేవటరు చూస్తా. జర మా టీవీ వాళ్ళు ఫోటో తీరే, మా వాళ్ళను మంచిగా తీరి. 2500 ఇవ్వకపోతే బొంద పెడతామంటారు మా వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఊరిచ్చిండు.
15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎట్లయిపోయిందంటే ఆ పడే 10,000 కూడా చక్కగా వల్లే, అవి కూడా ఇయ్యాలి దాకా రాలే. ఇంకా రైతు బంధు చూపిపోయి జర మా వాళ్ళకు ఏమన్నాడో. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 ఎవరికన్నా వచ్చినాయే? రాలేదా? వచ్చినోళ్ళు కాంగ్రెస్ కోటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ, మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు, మాణిక్యరావు అన్న ఉన్నాడు. మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు గనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా వెంటనే 15,000 రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి. గాలి అనిల్ కుమార్ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి. రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు? అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే? ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి. అబద్ధం, జూటా మాటలు, రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంటి ఆయన వచ్చినాయా? 2,500 మీ అమ్మకో, మీ భార్యకో, మీ చెల్లెకో ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కరికన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు. 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ నాయన, జనవరి 9 వాయ, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదనే, నెలకు 2,500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊర్లకు రేపు ఓటేయమని వస్తే అక్క చెల్లెలు చీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా. బిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే ఇక తులం గలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కరికన్నా నర్సాపూర్లను, నారాయణ ఖేడ్లను, జోగిపేట్లను, జైరాబాదుల్లో, సంగారెడ్డిల్లో, పటన్ చెరువుల్లో ఒక్కరికన్నా వచ్చినారే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమయ్యా హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టినా, 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన,
ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తాని ముసలోళ్లను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం గనుక, మేము చెప్పినే ఇయ్యలేదు గనుక జనం మనను ఓడగొట్టిండ్రని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలోళ్ళకు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు మనమడు వస్తలేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి అందరి, అంతే కదా. వచ్చినాదా 4,000 పెన్షన్ వాళ్ళకన్నా? ఎవరికన్నా వచ్చిందా ఊళ్ళలా? ఏమన్నాడు? డిసెంబర్లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళో ఎవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే భయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో పోయినా, కులంలో కూర్చున్నా, పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్కు చెల్తదని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతు ఎవరిని విడిచిపెట్టిందే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, నిరుద్యోగులకు మోసం, పేదలకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి. హామీలు ఎగబెట్టిండ్రు. ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇవాళ పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన? నువ్వేమన్నావు? ప్రజాపాలన. రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా, దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు. ఒక్కనాడు కలిసిండబ్బా. కుర్చీలో కూర్చున్నాక ఒక్కనాడు కలిసిండు. మళ్ళా కలిస్తే ఒట్టు. కలిసిండు ఎవరన్నా? ప్రజలు లేదు, పాలన లేదు. పాలన గాది కదులిండు, కండువాలు కప్పుకుంటా చేరిండు. ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా, మా పార్టీలకు రా అని కండువాలు కప్పుకుంటా తిరిగిండు. నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు, నీ మోసాన్ని గమనించిండ్రు. ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాద్ చేసుకుంటున్నారు. ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది. కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది. ప్రజలెవరూ ఇవాళ కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీకి ఇట్ట ఓటేసే ఎవరన్నా పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళకి ఇట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష.
ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్లు పాలించిండ్రు కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండ్రో చెప్పమంటే చెప్తారే బీజేపీలు? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీలు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి? బీజేపీలకు ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పని చేసామని ఒక పథకం చెప్తారా? పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్రపటాలు పంచుతున్నారు, పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇవ్వమంటే ఇయ్యలే. అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. వాట్లు కొనమంటే నూకలు బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను, మన జాతిని అవమానపరిచింది. బిడ్డ, నూకలు బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో, పేదల విషయంలో దొందే. 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలి. ఇవాళ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన మన తెలంగాణ మెతుకు సీమ ముద్దు బిడ్డ, ఈ మెదక్ జిల్లా ప్రజలను గర్వించే విధంగా నిలబెట్టిన మన కేసీఆర్ గారు వేదికపైకి వస్తా ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం.